హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఎపిసోడ్లోని అసలు యాక్చువల్గా నాకు ఒకటైతే వీళ్ళిద్దరూ సెల్ఫిష్ అనిపించారు. ఏదైతే ఎమాన్యుయల్ ఉన్నారో తనూజా ఉన్నారో అసలు యాక్చువల్ ఆరెంజ్ టీంలో వీళ్ళ నలుగురు ఒక ఐకమత్యంగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు అనుకోని సేఫ్ బ్యాచ్ అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఏదైతే వన్ గా తను తీసుకున్నాడు ఎమాన్యుయల్, 2 గా రీతు ఏం పేరు తనూజా తీసుకున్నాడు. బట్ థర్డ్ ఏదైతే గౌరవ్ విషయంకి వచ్చేసరికి గౌరవ్కి ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడదు? యాక్చువల్గా ఎమాన్యుయలే స్ట్రాంగ్ ప్లేయర్ తను అనుకుంటున్నాడు. తనూజా వచ్చి ఏదో ఒక గేమ్ ఆడింది అంటే ఆ గేమ్ ఆడింది ఫిజికల్ గేమ్ అయితే కాదు, దీని ఆడలేడైతే అని చెప్పి తను వచ్చి కళ్యాణ్తో డిస్కషన్ చేస్తుంది. యాక్చువల్గా తను ఆడింది పెద్ద గేమ్ అయితే కాదు, లోపలికి వెళ్ళి ఏదైతే స్మెల్ ఉందో అదే కనిపెట్టుకొని వచ్చింది. అందులో ఒకటి ఫెయిల్, మిగతాది ఫిష్ కాఫీ, తనకి ఇష్టమైన ఫిష్ కంపు కొట్టేస్తుంది, ఎగ్ కంపు. ఆ స్మెల్ చూసి చెప్పి వచ్చండి అవి ఎగ్ స్మెల్. ఫిష్ అయితే షేప్ చేప పెట్టేశాడు, అది కంపు. తర్వాత వచ్చి జల్లి, తర్వాత వచ్చి తనకి ఇష్టమైన కాఫీ పౌడర్. అల్లాది కూడా మొక్కకు వచ్చి ఇలా ఉంటది కదా, అది ఏదైతే పెడస్టైల్ లాగా అలా దాని మీద పెట్టాడు. క్లియర్ కట్ ఎంత ఇదో ఫేవరెటిజం మీద నెమ్మది మంది జరుగుతుంది. అది తర్వాత ఇంకో విషయం కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఒప్పుకోకుండా ఇవ్వడం జరగలేదు. మళ్ళీ అయినా కూడా తను కూడా తప్పమాట. గౌరవ్ అసలుకే చాలా తెలివైన వ్యక్తి. లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం ఉంది, సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేడు. తనకు ఏది చెప్దామని సరిగ్గా అర్థం కాదనే కానీ చాలా ఒప్పుకోకుండా మాత్రం తను తీసుకున్నాడు. అండ్ ఎంత ఇది అయ్యాక ఏది చేశారు, ఏదైతే నెక్స్ట్ వచ్చి ఏదైతే ఒక పర్సన్ పేరు అయితే రెబల్ అనుకోమని చెప్పమని మన నిన్న ఏదైతే డెమన్ పవన్ తీస్తారో అదే ప్రక్రియను పంపించి రెబల్ మారిపోయారని చెప్పడం వల్ల ఏదైతే అందరూ గౌరవ్ పేరు చెప్పారు, యాక్చువల్గా గౌరవ్ పేరు ఏదైతే తీయాలని చెప్పారు అనిపిస్తుంది. అండ్ వచ్చి వీళ్ళ టీంలో ఆరెంజ్ టీంలో తనూజా ఎమాన్యుయల్ కూడా గౌరవ్ పేరు చెప్పడం అంటే ఎంత ఇంటి బిగ్ బాస్ హౌస్ లో మనం ఒకరితో కలిసి ఉంటున్నట్టే ఉండాలి. కానీ ఎక్కడ పొడాలో అక్కడ పొడ్డము, తడికొట్టలతో పేక్ కోయడం అంటారు కదా, అది మాత్రం బిగ్ బాస్ హౌస్ లో